హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చల్లగా టేస్టీగా స్ట్రాబెర్రీతో ఐస్ క్యాండీస్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూద్దామండి. సమ్మర్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఐస్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. ఇలా స్ట్రాబెర్రీతో ఒక్కసారి ఐస్ క్యాండీస్ని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ స్ట్రాబెర్రీతో ఐస్ క్యాండీస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీని బాగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్ దండిగా పోసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా షుగరు, కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. పాలు అయితే నేను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పాలు పోసానండి. అంటే అవి చిక్కటి పాలు. పోసిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇదైతే ఎక్కువ పాలు పోస్తే పలసగా అయిపోతుందండి, అందుకని నేను చిన్న గ్లాసుతో పాలు పోసాను. ఇది నేను చిన్న గ్లాసులకి 5 గ్లాసులకని చేశానండి, కానీ ఇప్పుడు 3 గ్లాసులకే పోయిపోతున్నాను. కొద్దిగా మిగిలించి పిల్లలకి జ్యూస్గా ఇద్దామనేసి అనుకుంటున్నాను. ఇది జ్యూస్గా అయినా ఇవ్వచ్చు, లేదా స్ట్రాబెర్రీని అట్లనే తినచ్చు, ఎట్లయినా తినచ్చు. కానీ పిల్లలు ఐస్ అంటే బాగా ఇష్టపడుతుంటారు కదండి, దానికోసమని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫోయిల్ ఈ విధంగా కవర్ చేసుకోవాలి. మొత్తం ఫోల్డ్ చేసుకునేసి దీనిపైన స్టిక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన అన్నిటికీ స్టిక్స్ పెట్టుకోవాలి. ఈ స్టిక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 5 అవర్స్ ఉన్నదంటే మనకు ఐస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 5 అవర్స్ తర్వాత మళ్ళీ నేను తీస్తున్నాను. చూశారు కదా, ఐస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి వాటర్లో పెట్టుకొని చూసుకున్నామంటే, కొంచెం క్రిస్ చేసామంటే మొత్తం వచ్చేస్తుందండి. వాటర్లో కొంతసేపు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈజీగా వచ్చేసాయి కదా. చూశారు కదండి, ఐస్ వేసుకోవడం ఎంత ఈజీనో. పిల్లలకి బయట ఏది కొనివ్వకుండా కావాలనుకున్నప్పుడు ఐస్లు కూడా ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.